సిటీ ఇండియా న్యూస్ తెలుగు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే దావోస్ పర్యటనకు వెళ్ళిండ్రు. మంత్రులు శ్రీధర్ బాబు గారితో సహా అధికారుల టీం. గతంలో దావోస్కు కేటీఆర్ గారు ఒక్కరే వెళ్ళేటోళ్ళు, ఏ మంత్రి రాకపోయేది. అంటే మొత్తం నేనే, తెలంగాణ అంటే నేనే అనే భావ స్ఫురణకు తెచ్చేలాగా ముఖ్యమంత్రి పర్యటనను కేటీఆర్ వెళ్ళిండ్రు. కానీ ఈరోజు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే ప్రథమ వ్యక్తి ముఖ్యమంత్రి గారు దావోస్లో తెలంగాణను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మొదటి రోజు అక్కడ దావోస్లో మీటింగ్ స్టార్ట్ అయిందో లేదో, ఇక సోషల్ మీడియాల వల్ల పెయిడ్ సోల్జర్స్ ఉన్నారు కదా, ఏం కాలేదు, డిన్నర్లు ఇచ్చుకున్నారు, ఎంఓయూలు లేవు అనుకుంటా ట్రోల్ చేసారు. ఏమైంది? నెక్స్ట్ డేనే 37,000 కోట్ల రూపాయలతోటి వివిధ ఇండస్ట్రీస్ దిగ్గజాలతోటి తెలంగాణలో ఇండస్ట్రీస్ కోసం ఎంఓయూలు చేయడం జరిగింది. ఇక వాళ్ళ నోళ్ళు మూతపడ్డాయి. గతంలో కేటీఆర్ ఇంత హంగామాతోటి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని సాధిస్తున్నా అని చెప్పి దావోస్కు పోతే ఇప్పటి వరకు రాని ఇన్వెస్ట్మెంట్లు కేవలం మన రేవంత్ రెడ్డి గారు మొదటి పర్యటనలోనే పెద్ద పెద్ద గ్రూప్స్ ఇండియాలో, ఒక టాటా కావచ్చు, ఒక అదానీ కావచ్చు, 37,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఎంఓయూ అయ్యింది. ఇక అది అయిపోయింది, బూమెరాంగ్ అయింది వాళ్ళు చేసిన ట్రోలింగ్ సోషల్ మీడియాలో. ఇక ఏం స్టార్ట్ చేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేదు, మా కేటీఆర్ అయితే చాలా అద్భుతంగా మాట్లాడతాడు. అయ్యా వాస్తవమే, కేటీఆర్ గారు మీరు ఇంగ్లీష్ మాట్లాడడానికే పనికొస్తారు, అడ్మినిస్ట్రేషన్కు కాదని చెప్పి 10 ఏళ్లలో రుజువు అయిపోయింది. మా రేవంత్ రెడ్డి గారు నీలాగా ఆక్స్ఫర్డ్లోనో అమెరికాలోనో అక్కడనో ఇక్కడనో చదువుకోలే. గ్రామీణ వాతావరణంలో, గ్రామీణ కాలేజీలలో, వనపర్తిలో చదువుకొని వచ్చి ఇక్కడ స్వయం కృషితోటి ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యిండు, పేద వర్గాల కోసం పనిచేస్తున్నాడు. ఇంగ్లీషు మాట్లాడడమే ప్రామాణికమైతే ఈ దేశంలో ఉన్న ప్రధానమంత్రులు కూడా చాలామంది ఇంగ్లీష్ మాట్లాడలేరు. మోడీ గారికి కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు, లాల్ బహదూర్ శాస్త్రి గారు మాట్లాడలేరు, చాలామంది ముఖ్యమంత్రులు, కామరాజ్ నాడార్ గారికి రాదు. దేశంలో స్టేట్స్మెన్గా గుర్తింపు పొందిన చాలామంది పెద్ద నాయకులు వాళ్ళు ఎవ్వరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడరు. కానీ ఇంగ్లీష్లో మంచిగా చక్కగా ఎవరు మాట్లాడతారు తెలుసా? కేటీఆర్ గారు, విజయమాల్యా మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్, చార్లెస్ శోభరాజ్ మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్, లలిత్ మోడీ గారు మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీష్, గీతాంజలి జ్యువెలర్స్ మాట్లాడతాడు బ్రహ్మాండంగా ఇంగ్లీషు. అంటే దేశాన్ని, బ్యాంకులను దోచుకునేటోళ్ళు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతారు. దేశానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, రైతులకు సేవ చేయాలి, మహిళలకు సేవ చేయాలి, రైతు కూలీలకు సేవ చేయాలి అనుకునేటోళ్ళు మాతృభాషలోనే మాట్లాడతారు, వచ్చిన భాషలో మాట్లాడతారు, కరెక్ట్గా ప్రజలకు ఏం అవసరమో అది చేస్తారు. ఇక అది కూడా మీకు ఒక ఆయుధం అయిపోయింది. అంటే ఓ సోషల్ మీడియా పెయిడ్ సోల్జర్స్ రారా, మీ ఈ దొంగ ట్వీట్లతోటే ప్రజలు విసిగిపోయి మీకు బుద్ధిని చెప్పిండ్రు. ఇంకా కూడా మీరు ప్రజల తీర్పును యాక్సెప్ట్ చేస్తలేరు. కేటీఆర్కు వాళ్ళ టీంకి ఒక సజెషన్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా మీ ట్వీట్లలో కానీ సోషల్ మీడియాలో కానీ యాక్సెప్ట్ చేయండి. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బండకేసి కొట్టినరు, స్వయంగా కేసీఆర్ గారిని ఓడగొట్టినరు, మంత్రులందరినీ కూడా నేలకేసి కొట్టినరు. అంటే మీరు అప్రజాస్వామిక పాలన చేసినరు, మీ పాలనను ప్రజలు మెచ్చలేదు. సోషల్ మీడియా ట్వీట్లతోటి, సోషల్ మీడియాల పోస్టులతోటి ఓట్లు రావు అని చెప్పి తేలిపోయింది. కాబట్టి నిజమైన కార్యకర్తలను ముందల పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులారా, వాళ్ళతోటి విమర్శ చేపిస్తే ఏదైనా అర్థం పర్థం ఉంటుంది. హైదరాబాద్లో కూర్చొని శాలరీలు 100,000 లక్షల రూపాయల శాలరీలు మీవి కాదు కదా, అడ్డగోలుగా దోసిన దొమ్ముతోటి వీళ్ళకి శాలరీస్ ఇచ్చుకుంటూ ఆ ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారు.
వాళ్ళ ద్వారా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే అది మీకే బూమరాంగ్ అవుతుంది. ఈరోజు సిగ్గుపడాలే కేటీఆర్ గారు. టీఎస్ అనే సంస్థ తెలంగాణకు వచ్చి నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతా అంటే అవకాశం ఇయ్యలే. ఎవరో దోస్త్ అని చెప్పి దొంగ సంస్థలన్నింటినీ తీసుకొచ్చి గ్లోబరీనా, ఆరీనా, సినోరిటా అనుకుంటా పెట్టుకొని వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు చేసిన తప్పులతోటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నది ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఈరోజు టాటా సన్స్ భారతదేశంలోనే ఒక గొప్ప సంస్థ, నైతిక విలువలకు కట్టుబడిన సంస్థ ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఉన్న ఐటీఐలు అన్నింటినీ కూడా మేము డెవలప్మెంట్ చేస్తాము, లక్షల మంది తెలంగాణ విద్యార్థులకు మేము స్కిల్ డెవలప్మెంట్ అందిస్తాము అని చెప్పి ముందుకు వచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని గురించి మాట్లాడండి మీ సోషల్ మీడియా వారియర్స్గా, దొంగ వారియర్స్ లారా, దాని గురించి మాట్లాడండి. భవిష్యత్తులో లక్షల ఉద్యోగాల కల్పన తెలంగాణలో రాబోతా ఉంది. మీరు చేస్తున్న 4-5 మంది ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళని చుట్టుపెట్టుకొని వాళ్ళ ద్వారా 10 ఏళ్ళు మీరైతే రాజ్యం నడిపించినరో దాంతో ఒక్క యూనిట్ కూడా తెలంగాణలో రాలేదు, ఒక్క అదనపు ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి మా ఇంగ్లీష్లో అవసరం లేదు, మీ స్పెషాలిటీ ట్వీట్లు అవసరం లేదు. ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ప్రజా సమస్యలను పరిష్కరించే ముఖ్యమంత్రే కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ.